అయితే గౌతమ్ గారు అనగానే మాకు బిగ్ బాస్ నుంచే తెలుసు వాట్ ఈస్ గౌతమ్ అని. సో మాకు తెలిసిన గౌతమ్ గారు ఏంటంటే వెరీ ఎమోషనల్, వెరీ Yeah, ఇన్నోసెంట్. yeah. పాపం అసలు తిడుతున్నా కూడా అసలు అర్థం కాదు మీకు ఎందుకు తిడుతున్నారు వీళ్ళని, నేను కరెక్ట్ గానే మాకే అర్థం కాలేదు. సో ఏంటి అక్కడ నుంచి యూ బికేమ్ వెరీ స్టబాన్ అండ్ స్ట్రాంగ్ ఫర్ నెక్స్ట్ సీజన్. వాట్ మేడ్ యూ ద చేంజ్? నాకు బిగ్ బాస్ అనేది ఫస్ట్ ఫార్మేట్ అర్థం కాలేదు. నేను లోపలికి వెళ్తే ఏదో చేసేస్తాంలే మనం అన్న కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయినా కానీ, సో సీజన్ 7 లో నేను చాలా కన్ఫ్యూజ్ అయినా బేసిక్ గా. సో నా తప్పు లేకున్నా కూడా నా తప్పు అని ప్రొజెక్ట్ అయింది చాలా ప్లేసెస్. అది ఆడియన్స్ కూడా అర్థం. మీరు ఎంత కామ్ గా వెళ్ళి ఒక మనిషితో మాట్లాడినా కూడా ఎందుకు రివర్స్ అవుతుందో, వాళ్ళందరూ ఎందుకు గొడవ పడుతున్నారో అర్థం అయ్యేది కాదు. సో ఆ ఇన్నసెన్స్ అది ఇదంతా అదే తెలియనితనంతో అది ఆ ఇన్నసెన్స్ ఉండే. సో కానీ ఒక పాయింట్ తర్వాత అర్థమైంది, అంటే మనం కొంచెం అంటే స్ట్రైట్ వేలో మనం ఎప్పుడైనా లైఫ్ని మనము స్ట్రైట్గా అప్రోచ్ అవుదామని చెప్పేసి అనుకుంటే అప్పుడప్పుడు మనకు హర్డిల్స్ ఎదురైతే అండ్ మనకేం తెలియదు అనుకుని వాళ్ళు ఎదుటి వాళ్ళు మన అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో యూ హ్యావ్ టు బీ లైక్ స్ట్రీట్ స్మార్ట్ ఆర్ యూ హ్యావ్ టు బీ లైక్ లిటిల్ స్ట్రాంగర్ అండ్ యూ హ్యావ్ టు బీ ఎ రెబల్ అని చెప్పేసి నాకు అర్థమైంది. సో ఇన్ లైఫ్లో కానీ లేకుంటే మన లైక్ బిగ్ బాస్ సీజన్ 8లో కానీ. సో దట్స్ వాట్ రిఫ్లెక్టెడ్ నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్.